తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన తమిళగా వేట్రి కజగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో శనివారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సాయంత్రం విజయ్ లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లికర్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని గవర్నర్ కు ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ఆయా పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించేందుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. అంతకుముందు విజయ్ చేసిన విజ్ఞప్తులను తగిన సంఖ్యాబలం లేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. విజయ్ను అధికారానికి దూరం చేసేందుకు దశాబ్దాల వైరం మరచి డీఎంకే అన్నా డీఎంకే ఏకమవుతాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజా పరిణామాలతో ఆ ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం మద్దతుతో విజయ్ టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. ఈ క్రమంలో గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం విజయ్ తమకు మద్దతు తెలిపిన సిపిఐ, సిపిఎం కార్యాలయాలకు వెళ్లి వామపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 1977 తర్వాత డీఎంకే, అన్నా డీఎంకే కాకుండా మూడవ శక్తి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్ మొదటి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. శనివారం జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ముస్తాబవుతుంది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రజల ఆశీస్సులతో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సుస్థిరమైన పాలన అందిస్తామని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అన్నా డీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసులో ఏఐఏడీఎంకే అధికారంలోకి రావాలని ఉందన్నారు. సరైన సమయంలో అది జరిగే అవకాశం ఉందంటూ తంబిదురై కామెంట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. Everything will due course of time. We hope that good things will happen. My party, my leader will you will come back and give that. No, that what I am telling, this is only I can say. There is the public sentiment is there that ADMK has to come to the power. That is the voters at the time whenever my party leader Edappadi visited, lot of emotion and everything public showed. That we are expecting that may happen due course of time with God's grace. Now so many discussions are going on. That is, I cannot say anything now. Everything will due course. కేరళ సీఎంపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేస్లో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ఉన్నారు. ఆదివారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్లో కీలక నేతగా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. రాహుల్ గాంధీకి వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గతంలో హోం మినిస్టర్గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రమేష్ చెన్నితాల పనిచేశారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది. పుదుచ్చేరి సీఎం రంగస్వామి చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 16 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ 16 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 5, కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్టు బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అదే సమావేశంలో ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాదించారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. मित्रों, सबसे पहले मैं दो हाथ जोड़कर बहुत जिम्मेदारी के साथ बंगाल की जनता को कोटि कोटि धन्यवाद करना चाहता हूं। जिस प्रकार का माहौल कम्युनिस्टों के समय से यहाँ पर बनाया जाता था, ममता जी ने इसको और गहरा तरीके से भय में परिवर्तित किया। वहाँ मत की अभिव्यक्ति लगभग असंभव थी। सैकड़ों उदाहरण हिंसा के, क्रूरता के, उसके बीच में भारतीय जनता पार्टी और हमारे नेता नरेंद्र मोदी पर भरोसा कर बंगाल की जनता ने जो प्रचंड विजय हमें दी है, इसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूं। मैं पार्टी की ओर से ये भी कहना चाहता हूं कि बंगाल की जनता ने हमसे जो अपेक्षाएं रखी हैं, जिस आशाओं को संजोकर ये मैंडेट दिया है, हम पूरा प्रयास करेंगे आपके विश्वास को तनिक भी ठेस न पहुंचे, इसमें कहीं कमी न रहे। हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का दायित्व है कि हर नई सोनार बांग्ला के लक्ष्य को लेकर हम चले और बंगाल की जनता की अपेक्षाओं को पूर्ण करें। मित्रों, आज कवि गुरु की ये पंक्तियां सच होती दिखाई पड़ रही है। चित्त जेथा भय शून्य, उच्च जेथा सिर। जहां मन भय मुक्त हो और सिर गर्व से ऊंचा हो, ऐसे बंगाल का रास्ता आज प्रशस्त हो चुका है और बंगाल उस रास्ते पे चल। 5 दशक का लंबा समय लोकतंत्र की दृष्टि से, कानून और व्यवस्था की दृष्टि से, बंगाल के अर्थतंत्र के ह्रास की दृष्टि से और बंगाल के विकास में शून्य गति, नेगेटिव गति देने की दृष्टि से बंगाल के लिए एक दुस्वप्न जैसा हुआ है। और हम सबका दायित्व है कि मोदी जी ने जो वादा दिया है बंगाल की जनता को, इसको पूरा करने के लिए हम हमारा सर्वश्रेष्ठ बंगाल की जनता को अर्पित करें, समर्पित करें। పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ తెలిపారు. కొడంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కొడంగల్ భూములు కృష్ణా నదీ జలాలతో తడవాలన్నదే తన లక్ష్యమన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తి స్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. జరిగే ఏ పూజా కార్యక్రమమైనా తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండ్ తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈ రోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు
ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్ అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సందట్లో సడేమియా అంటూ బీజేపీడు ఒకడున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల గురించి తెలియదు, మన కష్టం గురించి తెలియదు, కరెంటు గురించి తెలీదు, పంటల కొనుగోలు గురించి తెలియదని ఎద్దేవా చేశారు. రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలయ్యాయా ఏది అడగరని మండిపడ్డారు. గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదన్నా ఒక నిలబెట్టిండా, ఇదేది అడగడు. ఎంతసేపు మతం పేరు మీద బతుకుదని ఎంతంత ఖరాబ్ చేయాలి, కోట్లు డబ్బులు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచిందో చెప్పి కాదు, మనిషికి అర్థం కూడా కాదు, ఏం మాట్లాడుతులేదు. నేనేమంటున్నా అంటే ఇంకోటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెట్ మీద. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు. పూర్వ గుడి కట్టాం ఎక్కడ, బడేట్లా కట్టవు, గుడైనా కట్టవేనా, ఒక గుడ్డ ఎక్కను, ఆ దేవుడి గుడి కాడ బయట పిచ్చగా కూర్చుంటారు. అరే భగవాన్కి నా పే దేదే బాబా అని అట్లా ఈ బ్యాచ్ మనకు ఇట్లా దేవుళ్ళ పటాలు లేవా, దేవుళ్ళ బొమ్మలు లేవా, హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతూ మనం అందరం చచ్చిపోయినామేంటి. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి, యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టిన. రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టి వీళ్ళు కట్టలే. కేసీఆర్ సార్ డైరెక్ట్ గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సహా బీజేపీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. బెంగాల్ ఫలితాలతోనే అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకెత్త అయితే ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒకెత్త. మోడీ గారి బహిరంగ సభ జయప్రదం కోసం, చేయడం కోసం ఎండలు తగ్గాయన్నట్టుగా ఈరోజు వాతావరణం కూడా, మరి ప్రకృతి కూడా వారికి స్వాగతం పలుకుతాము. కాబట్టి నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రావాల్సిందిగా కోరుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి దిశానిర్దేశం చేయడానికి, నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వడానికి, మరి 3 రాష్ట్రాల్లో విజయ కేంద్రం ఎగిరేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా నేనున్నాను, రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక సంకేతం ఇవ్వడానికి మేము చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలు కానీ, అదే మాదిరిగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి అరాచకాలు ప్రజలు కళ్ళారా చూస్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ వల్లనే
నిజమైనటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ వలన అభివృద్ధి చెందుతుందని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ధర్మం కోసం నిలబడి ఈ దేశం కోసం నిలబడినటువంటి తెలంగాణ ప్రజలకి నేను అండగా ఉన్నానని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చి వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆనాడు తొలినాడుగా కూడా ఎన్నడూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఆగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేము వాళ్ళతో దేశవ్యాప్తం కొట్లాడినప్పటికీ కూడా కానీ మా శత్రుత్వం పార్టీల మీద కావచ్చు, రాజకీయాల మీద కావచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం కాదని చెప్పి ఇవాళ ఎన్నో నిధులు ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది 43 పెట్టాం కాబట్టి ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం లాంటి ప్రాంతాల నుంచి రావడం కష్టమైంది కాబట్టి మా కిషన్ రెడ్డి గారు మేము ఇలా హైదరాబాద్లోనే పెద్ద మొత్తంలో జనాన్ని సమీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అసలు మీరు చెప్పడమే ఆలస్యం. గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎక్కడ పోయినా కూడా మోడీ గారి సభకు వస్తామని చెప్పి మాతో సంబంధం లేకుండానే వాళ్ళే 10వ తారీఖు ఎప్పుడు వస్తుంది, సండే కదా మా కార్లలో మేము పోతామని చెప్పి వాళ్ళే మాకు తీర్మానం చేసి చర్చలు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో దిశ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ ఈటెల రాజేందర్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నుంచి అమలయ్యే పథకాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించేలా కృషి చేసి ప్రజా సమస్యలపై అధికారులు జవాబుదారీగా ఉండాలని ఈటెల రాజేందర్ సూచించారు. కేంద్రం నుంచి మంజూరైన అభివృద్ధి నిధులు సకాలంలో పనులకు ఉపయోగించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని దిశా వేదికగా అధికారులను ఆదేశించారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుమ్మాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థిర ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు. అనంతరం త్వరగా వానలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు బాగుండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు యువత, చిన్నారులు ఎగబడ్డారు. పెద్దలందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ నమస్కారం. ఇవాళ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి మరి ప్రతిష్ట ఏదైతే జరుగుతున్నదో ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే మొత్తం సభ్యులందరికీ, దుమాల గ్రామ సోదరులకి, సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవనీయులైన వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ మరి ఆ స్వామివారి ఆశీస్సులతో మన గ్రామము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే మంచి వానలు పడాలి, మళ్ళీ రైతులు సంతోషంగా ఉండాలి. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, అట్లాగే జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అగౌరవపరుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కేకే లైన్ లేకపోతే ప్రయోజనం ఉండదని, తనపై ఎన్ని కేసులు, శిక్షలు పడ్డా కేకే లైన్ జోన్ కోసం ప్రజల పక్షాన పోరాడతారని స్పష్టం చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ కేసులో గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరయ్యారు. ల్యాండ్ గ్రాబింగ్ పేరుతో ఎంపీ అయిన భరత్కు జోన్ గురించి ఏం తెలుసని, ఏ ఆదాయం వచ్చినా గీతంకు వచ్చినట్టే వారు భావిస్తారని ఆరోపించారు. ఓవైపు కోర్టు భూ ఆక్రమణపై స్టే విధించినా గీతం వర్సిటీ భూ దోపిడీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు కూటమి నేతలు ఎవరైనా జోన్ కోసం, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల కోసం పోరాటాలు చేశారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. 1000 కోట్ల రూపాయలు గాలి చేస్తుంది, 5000 కోట్లు కాదు తప్పుగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అంటే 100 రూపాయలు దొంగతనం చేస్తా, 1000 రూపాయలు దొంగతనం చేస్తా, దొంగ కదా అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా నేను 1000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తాను అన్నటువంటిది. ఆయనకి ఏ అర్హత ఉంది ఇంకా కొనసాగడానికి? వాళ్ళ ఎంపీగా కొనసాగేటువంటి అర్హత లేదు. ఆయన తక్షణం రాజీనామా చేయాలి, ఆయన క్రిమినల్ కేసు వేయాలి. సో డెఫినెట్ గా మా పోరాటాలు ల్యాండ్ స్టాంప్స్ మీద కానీ, ఈ ప్రాంతం మీద సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేటువంటిది ప్రతిపక్షంగా కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి. ఉమ్మడి వరంగల్ జిల్లా అశోక్ నగర్లో పురాతన శివాలయం కూల్చివేత తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాకతీయుల నాటి 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కాలానికి చెందిన చారిత్రక ఆలయాన్ని అధికారులు నిర్లక్ష్యంగా ధ్వంసం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలు నిర్వర్తించలేదని విమర్శించిన ఆయన కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం అశోకనగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దామనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం, మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా, మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు, మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి దీన్ని పురావస్తు శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మరి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కళ్ళు కనపడతలేవా మీకు? వరంగల్ ఖానాపూర్లో శివాలయం కూల్చివేతపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూర్ఖుల పాలన కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వంపై అవగాహన లేదన్నారు. వేల ఇళ్లను కర్కశంగా కూల్చివేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు వారసత్వ సంపదను కూడా వదలడం లేదని, వెంటనే శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన అరాచకమే నేటికి కొనసాగుతోందంటూ వినూత్నంగా భిన్నమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆవేదనను చాటుతూ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మేము ఉద్యోగులమే కానీ బానిసలం కాదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల శాఖ, సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు గలం విప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, సారపాక మధ్య నిర్మించిన కొత్త బ్రిడ్జిపై భారీ నిర్లక్ష్యం బయటపడింది. బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ అకస్మాత్తుగా కుంగిపోవడంతో అధికారులు వెంటనే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పాత బ్రిడ్జ్ మీదుగానే ట్రాఫిక్ కొనసాగుతోంది. ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే రోడ్డు దెబ్బతినడంపై నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ భార్యను పని మనిషి సహాయంతో నేపాల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకోవడం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టపోయి 77,328 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 150 పాయింట్లు తగ్గి 24,176 వద్ద ముగిసింది.